హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్ట్రానిక్ షీట్. నన్ను ఏం వచ్చానంటే అందరూ అయితే టైటిల్ అండ్ thumbnail చూసి అయితే గెస్ట్ చేసి ఉండొచ్చు. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న సైన్స్ డే అయితే మన బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చేసేసాం కాబట్టి చాలా హ్యాపీగా ఉందనుకుంటున్నా. ఇదే ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెసల్. ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేశారో కామెంట్ అయితే చేయండి. ఒక బ్రో అయితే మీరు థింక్ చేయమన్నాను కదా, ఆ ఒక బ్రో అయితే తనైతే కూల్ రన్ అయితే థింక్ చేశాడంట. దానైతే కామెంట్ చేశాడు. తన కామెంట్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. అలానే మీరు కూడా కామెంట్ చేస్తే అది రాంగ్ అయినా రైట్ అయినా కానీ నేనైతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. మళ్ళీ ఆ బ్రోనే షాల్వింగ్ చేయడం ఎలా అని అయితే కామెంట్ చేశాడు. బ్రో నేను చేస్తా అని అయితే నేను రిప్లై ఇచ్చాను. ఆ కామెంట్ కూడా అయితే నేను మీకైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మరి మీకు ఎవరెవరకు షాల్వింగ్ చేయడం రాదో నేనైతే డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేస్తాను. మరి ఆ వీడియో కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మాత్రం ఇది అర్థమైంది వీడియో అయితే ఎలా చేయాలన్నది. సైన్స్ ఫేర్ కి అయితే బెస్ట్ ప్రాజెక్ట్ ఇదైతే ఎలా చేయడం అన్నది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మరి మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా వెళ్ళి లైక్ చేయండి. కింద కలర్ లో సబ్స్క్రైబ్ అని కనబడుతుందా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్ లో పెట్టుకున్న నోటిఫికేషన్ కోసం. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసాం. మనకు ఫస్ట్ కావాల్సింది అయితే ఐఆర్ సెన్సార్. ఇదే మెయిన్ ఆఫ్ ది ఆర్ట్. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ కావాల్సింది అయితే ఈ ఐఆర్ సెన్సారే. ఐఆర్ సెన్సార్ తర్వాత TIP32C కావాలి ఫ్రెండ్స్. కనపడుతుంది కదా, TIP32IC. దాని తర్వాత వైర్లు అయితే కావాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక స్విచ్, దాంతోపాటు ఒక ప్లాస్టిక్ బాటిల్ అన్నా లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్ అన్నా ఏదో ఒకటి అట్లాంటిది. నేను ఫస్టే దీనికైతే హోల్ వేసాను. దాంతోపాటు వాటర్ మోటార్ అయితే ఒకటి కావాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి మోటార్ అయితే మన ఛానల్లో ఒకటి ఉంది. దాని thumbnail అయితే ఇక్కడ వేస్తా చూడండి. ఆ వీడియో కావాలంటే సూపర్ ఉంటుంది, చేసుకోవాలంటే చేయండి. అది ఆ ప్రాజెక్ట్లో మోటార్ అయితే పాడేసరికి నేను ఆ మోటార్ పెట్టాల. దాంతోపాటు ఒక పైపు, నార్మల్ పైప్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఐఆర్ సెన్సార్కి అయితే 3 పిన్స్ ఉంటాయి. అవుట్, గ్రౌండ్, VCC. ఫస్ట్ అయితే కనపడుతుంది మీకైతే గ్రౌండ్, అవుట్, గ్రౌండ్, VCC అని ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీనికైతే ఫస్ట్ వైర్లు అయితే షాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ అయితే ఈ కంటైనర్ తీసుకొని అయితే దీని లోపల అయితే మోటార్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దాంతోపాటు అయితే ఫస్ట్ మోటార్కి అయితే పైప్ అయితే కడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని లోపలైతే ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పైప్ని అయితే కట్ చేద్దాం. దాంతోపాటు వైర్స్ కూడా బయటికి రావాలి కాబట్టి ఇక్కడైతే చిన్న హోల్ అయితే చేస్తున్నాను అయితే షాల్వింగ్ ఐరన్తో. స్మోక్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వైర్స్ అయితే బయటికి లాగేసి అయితే మనమైతే గ్లూ గన్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. గ్లూ గమ్ ఈ ఐసీకి అయితే ఫస్ట్ టర్మినల్ గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ సైడ్ ఫస్ట్ టర్మినల్కి అయితే 1K రెసిస్టర్ అయితే షాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను రెసిస్టర్ చూపించడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఐసీకి అయితే సిస్టమ్ అయితే షాల్వింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఐసీ నుండి డైరెక్ట్గా ఐఆర్ సెన్సార్ అవుట్కి అయితే షాల్వింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అయితే షాల్వింగ్ చేసుకోండి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా.
ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా అయితే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇక్కడైతే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీన్ని ఐఆర్ సెన్సార్ని అయితే ఇక్కడైతే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐసీని కూడా అయితే అక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే బ్లూ గమ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లూ గమ్తో అయితే ఇప్పుడైతే ఐసీ మిడిల్ టర్మినల్కి అయితే షాల్డరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అయితే షాల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని మైనస్ అయితే ఐఆర్ సెన్సార్ మిడిల్ టర్మినల్కి అయితే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇలా అయితే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా అయితే. ఇప్పుడైతే ఒక వైర్ అయితే తీసుకొని రెడ్ వైర్ అయితే తీసుకున్నాం, రెడ్ వద్దులే కానీ ఎల్లో వైర్ అయితే తీసుకొని ఐసీ థ్రాట్ టర్మినల్కి అయితే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వైర్ని అయితే దీని థ్రాట్ టర్మినల్కి అయితే విఐసిసి అని ఉంది కదా ఫ్రెండ్స్, దానికైతే షాల్డర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం కనెక్షన్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి కనెక్షన్స్ అయితే. మీకు అందుకనే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇస్తా. ఐసీ ఫస్ట్ టర్మినల్ అయితే అవుట్కి అయితే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ టర్మినల్ అయితే మోటార్ ప్లస్ అయితే అంటే నెగిటివ్ పాజిటివ్కి అయితే షాల్డరింగ్ చేసుకోవాలి. నెగిటివ్ అయితే 1K రెసిస్టర్ అన్న సారీ ఫ్రెండ్స్ ఐఆర్ సెన్సార్ థ్రాట్ టర్మినల్కి అయితే షాల్డరింగ్ చేసుకోవాలి. ఈ ఐసీ థ్రాట్ టర్మినల్ అయితే దీనికైతే షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని ప్లస్ మైనస్ అయితే చెప్తా చూడండి ఫ్రెండ్స్, నెగిటివ్ పాజిటివ్. ఫ్రెండ్స్ కనెక్షన్స్ అయితే మొత్తం అయిపోయినాయి చూడండి. నేను అది టైం వేస్ట్ అని చూపించలేదు, షాల్డరింగ్ చేసింది. ఇదిగోండి ప్లస్ నెగిటివ్ పాజిటివ్ అయితే షాల్డరింగ్ చేశాను. నెగిటివ్ పాజిటివ్ మీకు అర్థమై ఉండొచ్చు. దీనికైతే మనమైతే ఇప్పుడైతే దీనికైతే పవర్ ఇద్దాం చూడండి. నేను దీనికైతే 6 volts బ్యాటరీ అయితే వేస్తున్నా 5 amps. నా దగ్గర అయితే ఇదొక్కటే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎయిర్ సెన్సార్లో అయితే లైట్ అయితే గ్లో అయింది చూసారా ఫ్రెండ్స్. లోపల మోటార్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను హ్యాండ్ పెట్టగానే లైట్ అయితే గ్లో అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని టైం టు టెస్టింగ్ అయితే చేద్దాం. ఇక్కడ ఒక్కోసారి మీకు ఆటోమేటిక్గా వర్క్ అయితేనే ఉంటుంది హ్యాండ్ పెట్టపైన. ఇక్కడ పొటెన్షియల్ మీటర్ అయితే ఉంటుంది. దీని అయితే మనం కరెక్ట్ స్టేజ్లో అయితే స్టాప్ చేస్తే మాత్రం బల్బు గ్లో అయ్యి ఆఫ్ అయితే మాత్రం ఇంకా వర్క్ అవుతున్నట్టు ఫ్రెండ్స్. చూడండి సౌండ్ అయితే వినపడుతుంది అనుకోండి మీకైతే. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. టైం టు టెస్టింగ్. పైప్ అయితే ఎందాక ఎక్కువ ఉందని పైప్ అయితే కొద్దిగా కట్ చేశాను. నేనైతే ఫస్టే వర్క్ అవుతుంది. దీని లోపల అయితే సోప్ వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంత శానిటైజర్ అంటే మనం తేలాం కాబట్టి దీంట్లో అయితే సోప్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడైతే మనం హ్యాండ్ బ్యాటింగ్ అయితే దీంట్లో అయితే సోప్ వాటర్ అనేది అయితే పడతాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్,
పడుతున్నాయి. ఎంత ఫోర్స్తో వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే. మనం కరెక్ట్ హ్యాండ్ పెడితే దీని దగ్గర చూడండి. మనం ఇదైతే కార్డ్బోర్డ్తో అయితే చేయొచ్చు ఫ్రెండ్స్, కానీ కొద్దిగా పెద్దగా అయిద్దని నేను ఎగ్జాంపుల్గా అయితే దీన్ని అయితే ఇలా ఈ టైప్ అయితే చేసి చూపించాను ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, మన హ్యాండ్ అయితే ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడైతే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికైతే స్విచ్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను యాడ్ చేయడం మర్చిపోయా. నేను ఎటువంటి మళ్ళీ మీరు స్విచ్తో ఆపరేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇగో దీని బ్యాటరీ అయితే ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. నేను ఆటోమేటిక్ హ్యాండ్ పెడితే అదైతే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? ఇంకా మన వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి ఈ ఆటోమేటిక్ సైడ్ డిస్క్రిప్షన్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే మంచి బెస్ట్ ప్రాజెక్ట్. చాలా 200 లో అయితే అయిపోయింది. చాలా బెస్ట్ ప్రాజెక్ట్. మీరైతే ఈ ప్రాజెక్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ ప్రైజ్ అయితే మీకే వస్తుంది. కానీ నేనైతే ఇలా మీకు చూపించడానికి అయితే డెమో తయారు చేశాను. నీకు స్క్రీన్ మీద పిక్చర్స్ చేస్తాను. సేమ్ అలా తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అయితే. మరి నెక్స్ట్ వీడియో కోసం అయితే ఈ వీడియోని లైక్ చేసి కింద కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్ లో పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.